ఒక వ్యక్తి ఒక భవనం కట్టాలనుకున్నాడు. మొదట్లో ఒక వ్యక్తిని పిలిచి మరి ఈ ఇటుక తయారు చేయడానికి మరి ఆయనకి అడ్వాన్స్ ఇచ్చాడు. ఆయన మంచి ఇటుకలు తీసుకొని వచ్చాడు. మొదట్లో చాలా బాగున్నాయి. ఈయనేం చేశాడు, సరే మంచిదయ్యా, చాలా మంచి క్వాలిటీ ఇస్తున్నావు, ఇదిగో చాలా పెద్ద భవనం కడుతున్నాను నేను అని చెప్పి ఆయన నమ్మి చాలా ద్రవ్యము ఇచ్చి మరి ఆ ఇటుకలకు ఆయన ఆర్డర్ ఇచ్చాడు. మరి ఇటుకలు తయారు చేసేవానికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏంటంటే, ఇంత డబ్బు కదా, నేను దీంట్లో కొంత కల్తీ చేస్తాను, దీంట్లో సగము డబ్బు నేను ఆదా చేసుకోవచ్చు. క్వాలిటీ తక్కువ చేశాడు, అందులో కల్తీ ఎక్కువ చేసి తయారు చేసి ఇటుకలను పంపించాడు. ఈ భవనం అంతా కూడా కట్టడం జరిగింది. చాలా అందంగా కట్టాడు. చాలా సంతోషించి ఇంకా కొంత ద్రవ్యం ఇచ్చాడు ఆయనకి. అక్కడితో అయిపోయింది. వర్షాకాలం వచ్చింది. ఉన్నట్టుండి భయంకరమైనటువంటి తుఫాను మొదలైంది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అలా ఆ తుఫాను తీవ్రం పెరుగుతున్న కొద్దీ మరి ఆ భవనము లోపాలు కనబడడం మొదలుపెట్టింది. మెల్లిమెల్లిగా మరి ఆ ఇటుకలు కరిగిపోవడం, వారు ఉపయోగించినవన్నీ కూడా కల్తీ నాసి రకమైనటువంటి మరి పద్ధతిలో వారు దాన్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి అదంతా కూడా ఏమైపోయిందంటే పాడైపోవడం మొదలైంది. చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ డ్యామేజ్ని ఈయన క్లియర్ చేయాలంటే మళ్ళీ అంత డబ్బు ఖర్చు పెట్టాలి. ఎవరు నమ్మాడు? ఒక వ్యక్తిని నమ్మాడు. మొదట్లో మంచిగా ఉన్నాడు, తర్వాత దుర్బుద్ధి పుట్టింది. అలాగే సంఘములో, సమాజంలో అలాంటి వ్యక్తులుగా నువ్వు ఉంటే ఎప్పటికైనా నీకు మోసం. ఎందుకంటే దేవుని చేతిలో నువ్వు ఒక పాత్రగా ఉంటే దేవుడు నమ్మకంగా ఆ పాత్ర మరి ఎప్పటికీ నిలిచి ఉండేలాగా విశ్వాసముతో బలపరిచి దానిని ఎందుకు మరి ఉపయోగిస్తాడో దేవుడు మరి ఆయనకు తెలుసు. ఎప్పుడు ఎక్కడ కావాలో నీ అవసరం అక్కడ నిన్ను ఆ విధంగా ఉపయోగించుకొని దేవుడు నిలబెడతాడు. నీకు ఒక మంచి పేరు, గౌరవాన్ని ఇస్తాడు, ఉన్నతమైనటువంటి విలువలను ఇస్తాడు. ఎప్పటికీ నిలిచి ఉండేలాగా నిన్ను తయారు చేస్తాడు ఆయన. ఒక బండ పైన తన సంఘాన్ని కట్టుకొని పరలోకపు తాళపు చెవులనిచ్చి నిన్ను మరి లోకములో ఎప్పుడు నిలిచి ఉండే ఒక గొప్ప సాక్షిగా దేవుడు నిలబెడతాడు. కానీ అపవాది చేతిలో ఉంటే, వాడికి దుర్బుద్ధి పుడితే వాడు నిన్ను ఏం చేస్తాడు? పూర్తిగా నాశనం చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు, నన్ను మంచిగా తయారు చేస్తాడు, నాకు డబ్బులు ఇస్తున్నాడు, నాకు అన్ని ఇస్తున్నాడు, నన్ను ఆశీర్వదించాడు, నేను బ్లెస్ అయ్యాను, నేను తాగుతున్నాను, తిరుగుతున్నాను, అయినా నన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు అని నువ్వు అనుకుంటే అయిపోయింది నీ పని. నిన్ను నమ్మి నిన్ను పనిలో పెట్టుకుంటే ఆ కంపెనీ అవుట్. నిన్ను నమ్మి ఏ పని అప్పగించినా ఆ పని ముందుకెళ్ళదు. అందుకే దేవుడు అంటాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీకు నేర్పిస్తాను, నేను మీకు బోధిస్తాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను, నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను, రండి నా దగ్గర నేర్చుకోండి, వినండి అంటున్నాడు. కానీ మనమేమో ఆయన దగ్గరికి మనము రాలేము. మనకు చాలా పనులు, బిజీగా ఉంటాం కదా, రాలేక ఆన్లైన్లో చూస్తాం. ఆన్లైన్లో కూడా ఇది కొంతసేపు, ఇంకోటి కొంతసేపు, అది కొంతసేపు చూసి నీకు నచ్చిన వాక్యాన్ని వెతుక్కుంటావు. కానీ దేవుడు బోధించే మాటలు మట్టుకు నువ్వు వినలేవు కదా. వాడు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు, నేను డిస్టర్బ్ చేస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పటికీ కూడా మరి నువ్వు మోసపోవద్దు. దేవుని తట్టు తిరుగు. దేవుడు నీకు బోధిస్తాడు. దేవుని చేతిలో వాడబడుటకు నిన్ను నువ్వు మలుచుకోవాలి, నిన్ను నువ్వు మార్చుకోవాలి. నీ జీవితాన్ని మార్చుకొని దేవుని తట్టు నువ్వు తిరిగితే దేవుడు నిన్ను బలమైన సాధనముగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక కదా. అపోస్తలులు, ప్రవక్తలు, మరి పరిచారకులు, మరి వీరందరినీ మనం చూస్తాం.
మరి వీరందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అంటే దేవుడు ఇచ్చిన ఆ తాళపు చెవులను, పరలోకపు తాళపు చెవులను కలిగి ఉన్నారు. అందుకనే వారు బోధించినప్పుడు అనేకులు మారుమనసు పొందారు. వారు ప్రార్థించినప్పుడు అనేకులు విడుదల పొందారు. వారు ముట్టినప్పుడు అనేకులు స్వస్థత పొందారు. కాబట్టి మనము కూడా దేవునికి లోబడి దేవుని వాక్యానికి విధేయత చూపుతూ మరి వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడు నీకు వరాన్ని ఇస్తాడు. ఆ వరం ఏంటో పరలోకపు తాళపు చెవులు. హల్లెలూయ, హల్లెలూయ. అప్పుడు నువ్వు దేన్ని బంధిస్తే అది బంధింపబడుతుంది. కానీ ఈరోజు మరి దేవుడు మరి కొంతమందికి నమ్మి తాళపు చెవులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వాడుకుంటున్నారు కదా, స్వార్థానికి వాడుకుంటున్నారు. నిన్ను నమ్మి ఆ తాళపు చెవులు నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? దేవునికి చెడ్డ పేరును తీసుకొస్తున్నావు. దేవుడు నమ్మాడు నిన్ను, దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు, దేవుడు నిన్ను నమ్మాడు, నీకు ఆ అవకాశం ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని మోసం చేస్తున్నావు, దేవునికి దుఃఖాన్ని కలుగజేస్తా ఉన్నావు, దేవుణ్ణి బాధ పెడతా ఉన్నావు. అందుకనే ఈరోజు నీవు ఎన్ని ఆశీర్వాదాలు కలిగి ఉన్నా అన్నీ కూడా వృధా అయిపోతూ ఉన్నాయి. నా కుమారుడా, నిన్ను అనేక మార్లు పిలిచాను, అనేక మార్లు నిన్ను గద్దించాను, అనేక మార్లు నిన్ను సరైన మార్గంలో నడిపించాను, అయినా నీ బుద్ధి వంకరగా ఉన్నది కనుక నువ్వు వంకర మార్గంలోనే పోతా ఉన్నావు కదా. సహోదరి, ఎన్నిసార్లు నేను నీకు బోధించినా, ఎన్నిసార్లు నేను నిన్ను గద్దించినా నీవు మట్టుకు నా తట్టు తిరగడానికి నీ హృదయమో అంగీకరించటం లేదు. దేవుడంట బాధ్యతలను ఇస్తాడంట కదా, బాధ్యతలను ఇస్తాడంట. నిన్ను నమ్మి భార్యని ఇస్తాడు, నిన్ను నమ్మి పిల్లల్ని ఇస్తాడు, నిన్ను నమ్మి భర్తని ఇస్తాడు, నిన్ను నమ్మి పరిచర్యని ఇస్తాడు, నిన్ను నమ్మి దేవుడు అనేకమైన వరాలను దేవుడు ఇస్తాడు. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నువ్వు వాటిని దేవుని మహిమ కొరకు ఉపయోగించకపోతే ఒకరోజు ఖచ్చితంగా మరి దేవుడు వాటిని తిరిగి తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. హల్లెలూయా. దేవుడు అవకాశం ఇచ్చాడు నీకు, నువ్వేం చేసావు? కొమ్ములు వచ్చినాయి నీకు. ఆ కొమ్ములు ఎవరి చెప్పాలి? ఎవరి అమ్మా? సాతాను కొమ్ములు నీ దగ్గర ఎందుకున్నాయి? దేవుడు నిన్ను నమ్మి నీకు ఇచ్చాడు. ప్రతి మాట పైన నమ్మకం ఉంచాలి, వెంబడించాలి. అప్పుడు దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. అనేకమైన గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యాలను దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయ. దేవుడు నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. దేవుడి సంఘమును కూడా అంతగా దేవుడు వ్యాపింపచేయాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పేది ఒకటే, దేవుడు నిజము. పేతురు ద్వారా దేవుడు మాట్లాడాడు. యేసుక్రీస్తు ఆ మాటను ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి యేసుక్రీస్తు కూడా దేవుని దగ్గర నుంచి ఆ మాట కొరకైనా ఎన్నో గంటలు ఏడుస్తూ మరి ఆయన అరణ్యంలో ప్రార్థించేవాడు. ఎన్నో గంటలు దేవుని దగ్గర నుంచి ఆ జవాబు కోసం ఎదురు చూసేవాడు. అయితే ఈ జవాబు పేతురు ద్వారా దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చాడు. కాబట్టి నిజంగా ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని బలపరిచే సమయం వచ్చింది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే సమయం వచ్చింది. దేవుడు ఈరోజు మీతో ఈ మాటలు చెప్తున్నాడు. నేను మీకు తోడై ఉన్నాను. సంఘములో మీకు బోధించే ప్రతి మాట ద్వారా మీరు బలపడతారు. మీరు బలపడాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయ అభిషేకము చేత నింపబడాలి. నా ఆత్మ మీ పైన ఉంటుంది అని దేవుడికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా.